ఎస్, మనం చూసాము పల్లవి ప్రశాంత్కి నిన్న 17th mm కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో మీడియా వాళ్ళకి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్లస్ అడ్వకేట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మ్యాక్సిమము ఇంకొక 1.5 అవర్లో హీ విల్ బి రిలీజ్ బ్యాక్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మా తరపున సోషల్ మీడియా అందరికీ అడ్వకేట్ల తరపున మేము అండగా ఉంటాము. మా యొక్క ఫోన్ నెంబర్లు తీసుకోండి మీరు, 9573446403. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ మై ఫోన్ నెంబర్ 9573446403. యూట్యూబర్లకు కానీ సోషల్ మీడియాకి కానీ మీరు లాస్ట్ టైం చూసారు, లాస్ట్ ఇయర్ అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మీరు మీ లైవ్లీహుడ్లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ 2022లో యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. వాట్ ఈజ్ రిపోర్ట్, ఇవన్నీ కూడా మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా తరపున అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మేము మీకు ఆల్వేస్ 24/7 అందుబాటులో ఉంటాము. మీరు ఎదగండి, మాకు కోఆపరేట్ చేయండి. అందరం కలిసికట్టుగా కొలాబరేట్ అండ్ కోఆపరేటివ్ మోడ్లో మనం ముందుకెళ్దాము. ఎంత పోలీసులు వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా నా దగ్గర చాలా కేసెస్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యూట్యూబర్స్. ఓపెన్లీ సేయింగ్ ఐఎమ్ ఓకే, చాలామంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు యూట్యూబ్ వాళ్ళు, జాబులు లేక. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ రైతు బిడ్డ ఇంత కష్టపడడానికి కారణం ఏంటి? ఇప్పుడు లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడమే కదా. సో మీరు కూడా అదే కేటగిరీ చెందిన వాళ్ళు అని అనుకుంటున్నాము. మేము మీకు మానవతా దృక్పథంతో మేము 100% నేను కాదు మా అడ్వకేట్ ఫ్రెటర్ని అట్టి అంతా ఇప్పుడు చూశారు కదా. పల్లవి ప్రశాంత్కి ₹1 కూడా ఫీజు తీసుకోలే. ఈవెన్ మేము బెయిల్ పిటిషన్స్ జిరాక్స్లతో సహా మేము ఇప్పుడు మా యొక్క ఛార్జ్, ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ కానీ, వినోద్ గారి ఛార్జ్ కానీ, ఇంకా లక్ష్మణ్ గారి ఛార్జ్ కానీ, శ్రీనివాస్ అన్న ఛార్జ్ కానీ, దాదాపు ఒక ₹10,000 మినిమం అపాయింట్మెంట్ ఫీజు. ఓకే, నాది కూడా ఒక 4,000 to 5,000 రూపీస్ అపాయింట్మెంట్ ఫీజు. మేము ఇంతగానో మొదలుపెచ్చుకొని ఇప్పుడు బరలక్క కూడా స్టార్టింగ్ ఐ హ్యాడ్ ఆల్సో సపోర్టెడ్ ఇన్ ద లాస్ట్ మంత్ ఆఫ్ November 2023. బరలక కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేసినాం. నేను ఆల్రెడీ USA అమెరికా నుంచి అడ్వకేట్లను దింపిన అందరికీ మీకు తెలుసు. మనం పోయినాక దాదాపు అడ్వకేట్స్ అనేది ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు బరలకను కొట్టిండు అంటే కూడా ఎవరికీ తెలియని సమాచారం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గజ్వేల్ పోయి ప్రెస్ మీట్ పెట్టినాక అందరూ రావడము శుభ సంతోషకరము. గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్, నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్, హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు అందరూ వచ్చారు. అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 100% అండి. ప్రశాంత్ మీ బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడుకుంటావా, నువ్వు ఇంకేమైనా సినిమా తీసుకుంటావా, నీ ఇష్టం. 100%. ఇంకొక 1.5 hour టైం పడుతుంది. బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే ₹15,000 పూచీకత్తు. ఓకే, ₹15,000 పూచీకత్తుతో బెయిల్ ఇస్తున్నారు. అండ్ ఎవ్రీ సండే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమన్నారు. ఇంకొకటి అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ, ఇంకొకటి 2 నిమిషాలు మా గురించి మాట్లాడక నీకు క్వశ్చన్స్ చేసేద్దాం. అడ్వకేట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరము. అడ్వకేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్ కౌన్సిల్లో కూడా, బార్ అసోసియేషన్లో కూడా అడ్వకేట్స్కి ప్లే చేసుకోవడానికి క్యారమ్ బోర్డ్ కానీ, డిఫరెంట్ సినిమా వాళ్ళు కానీ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది. అడ్వకేట్లు క్రికెట్లో కూడా రాణిస్తున్నారు. అడ్వకేట్లకు గ్రూప్స్ ఉన్నాయి, అంటే హాకీ ప్లేయర్స్ కానీ, క్రికెట్ గ్రూప్స్ కానీ అన్నీ ఉన్నాయి. వీఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద నేషనల్ లెవెల్స్ అండ్ స్టేట్ లెవెల్స్ ఆల్సో. సో బిగ్ బాస్ కానీ ఇలాంటి రియాలిటీ షోలు ఉంటే ఒకానొక సీటు, ఇప్పుడు ఇంతకుముందు బాబు గోగినేని గారు ఉన్నారు, సైకాలజిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బిగ్ బాస్ 5లోనో 4లోనో అవకాశం ఇచ్చారు. అడ్వకేట్లను కూడా ఒకసారి బిగ్ బాస్లోకి తీసుకురండి. మేము కూడా అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించుకుంటామని మీకు మనవి చేసుకుంటున్నాను. బిగ్ బాస్ ద్వారా అడ్వకేట్ యొక్క టాలెంట్, అడ్వకేట్ చాలా మంది చూస్తారు సినీ ఫీల్డ్లో. అడ్వకేట్ ఇప్పుడు మన ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజెంట్ MP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ, అండ్ ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ అడ్వకేట్, popular advocate. Okay, and he is also producer in the cinema industry. Okay, we are also ready for whatever it may be the challenges, Big Boss challenges lively. Okay, మాకు కూడా అవకాశం ఏంటి వీలైతే మేము కూడా మా టాలెంట్ని ఇన్ సినీ ఫీల్డ్లో కూడా డెఫినెట్లీగా ప్రూవ్ చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్స్ తీర్చాం. ఈ సీజన్లో శుభశ్రీకి లాయర్ ఆమె ఛాన్స్ ఇచ్చారు. ఎస్, నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఇస్తారు సార్. 100%. లోపల బెయిల్ ప్రాసెస్ ఏం నడుస్తుంది సార్? బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మన క్రిమినల్ ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ గారు కొంచెం ఒక 1 hour టైం అడిగారు. జైలు సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి యాక్చువల్గా. ఆ కాపీ ఇస్తే హీ విల్ గివ్ ద రిలీజ్ ఆర్డర్.
ఇంకొక 1 by 1 ప్లీజ్. ఇంకొక 1.5 అవర్లో 1.5 అవర్లో హీ విల్ బ్యాక్. సార్ ప్రశాంత్ బెయిల్ ఇప్పించడానికి మీతో పాటు ఇంకెవరెవరు కృషి చేస్తారు? సో నిజంగా యాక్చువల్గా వినోద్ గారు సీనియర్ అడ్వకేట్, అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల సీనన్న గారు, ఓకే, ఆల్రెడీ ఈజ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్, అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటిది ఆయన కూడా ముద్దిరాజు శ్రీనివాస్ గారు, ఓకే, చాలామంది ఉన్నారు ఇంకా ప్లస్ మనకు ఒక్క నిమిషం వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంటే, 2 minutes, ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి. యాక్చువల్గా 1 second, ఐ రీడ్ ద నేమ్స్ హూ ఆర్ దేర్ ఇన్ వకాలత్ ఆల్సో. సివి శ్రీనాథ్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, సౌకారి శ్రీనివాస్ గారు, ఓకే, కె వినోద్ కుమార్, రాజేష్ కుమార్ కరణం, అనిల్ గౌడ్ అండ్ అదర్స్. ఓకే, వీళ్ళందరూ వకాలత్లు ఉన్నారు. బట్ సపోర్ట్ వచ్చేసి 50 మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పారు, మీరు అందరూ చూసారు. ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే రిమాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితేనే రిమాండ్కి పంపిస్తారు. అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్లో హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ హీఈస్ అండర్ చెంచల్ కూడా హిస్ హెల్త్ ఈస్ నార్మల్. ఈ 2 daysలో నేను చెప్తున్నాను కదా, ఎవరు చేసి ఉండరు, మంచి 3 పూట తిండి పెట్టింటారు, ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు 100%. నో ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళండి. ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది 100%. అది కన్విక్షన్, ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు, ఎవిడెన్స్ లేదు,